మలరే మౌనమా జీవం కొండ దేహం వాడు వందదో. గారితో ఒక సాంగ్ పాడావు ఇద్దరు కలిసి, చాలా ధైర్యం చేసావు అక్కడ కదా. ఐఎమ్ రియలైజింగ్, అంటే నాకు రియలైజింగ్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. కిటకిట తలుపులు తెరిచిన కనులకు సూర్యోదయం రెండు కలిసి ఒకసారి ఎదురయ్యే వరమా ప్రేమ. అంతా జరిగిపోతుంది, నేను అక్కడే ఉన్నాను, అది ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది నాకు. సో నాకు గోల్డెన్ మైక్ వచ్చింది, సీజన్ లో ఫస్ట్ గోల్డెన్ మైక్ వచ్చింది నాకు. సో ఇట్లా తమన్ సార్, కార్తిక్ సార్ వాళ్ళందరూ ఇట్లా వచ్చి నాకు మైక్ ఇస్తుంటే ఏంటి ఘన యమునా నదీ ఖల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగా. సూపర్ సూపర్ అసలు. సో మీకు ఇప్పుడు 1 minute ఇస్తా, ఆ 1 minute లో ఎన్ని సాంగ్లు పాడారు నేను కూడా చేస్తాను. అవసరం లేదా? సో దీంట్లో అన్ని ఉండాలి, అన్ని మాస్ క్లాస్ మెలోడీస్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సరే స్టార్ట్. హై వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారి లాగా ఈసారికి ఒక స్పెషల్ గెస్ట్ అయితే తీసుకుంటూ మీ ముందుకు వచ్చా. సో ఎక్కువగా మనం మూడ్ ఆఫ్ లో ఉన్నప్పుడు ఒక మంచి సాంగ్ వింటే ఎంత హాయిగా ఉంటుంది. బట్ అలాంటి సాంగ్ పాడే వాళ్ళు ఎక్కడుంటారు అనుకుంటే నీకు తెలుసు కదా, అలాంటి వాళ్ళందరినీ ఎత్తుక్కొని వస్తారా. ఈరోజు కూడా ఒక చిచ్చరపిడిగా అనమాట, తెలుగు ఇండియన్ ఐడల్లో టాప్ 3లో ఉన్న అమ్మాయి. సో జీవి శ్రీ కీర్తి గారు అయితే మనతో పాటు ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్. అన్ని బాగానే చెప్పానా? మర్చిపోలేదు కదా? ఓకే. సో ఎలా ఉన్నావు? సూపర్. అండ్ నీ పాటలు కూడా చాలా విన్నాను, చాలా బ్యూటిఫుల్ గా అనిపించాయి. ఫస్ట్ స్టార్ట్ చేసే ముందే ఒక సాంగ్ తో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా. రెడీనా? రైట్. సో ఇది నేను ఆడిషన్ లో పాడాను, తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 ఈ సీజన్ కి ఆడిషన్ లో పాడాను. సూపర్. శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే కొత్త వయ్యారమొచ్చింది వయ్యాల వయసులలో హల. హే శతమానమన్నదిలే చెలిమే పువ్వు పాడేది పొడి జోల తేటి కోరేది తేనెలలాల నీలి మేఘాలలో తేలిపోవాలి తనువులిలా. హే శతమానమన్నదిలే చెలిమే చిన్ని చిన్నారి ఆశలు గిల్లే వంక జాబిల్లి వలపులు జల్లే. సూపర్ సూపర్. స్టార్టింగ్ చాలా బాగుంది అండ్ వాయిస్ కూడా చాలా క్యూట్ గా ఉంది అనమాట. సో ఇది పాడిన ఫిక్స్ అన్నారా? అంటే ఈ పాట వల్లనే నాకు గోల్డెన్ మైక్ వచ్చింది అనమాట. అండ్ ఐ యాక్చువల్లీ వాంట్ టు మెన్షన్, ఓకే, సో మనకి ఈ సీజన్ లో టాప్ 2 అనిరుద్ సుస్వరమన్న. సో నేను ఇంతకు ముందు ఒక షోలో పార్టిసిపేట్ చేశాను, సూపర్ సింగర్ జూనియర్ అని. సో ఆ షోలో అనిరుద్ అన్న మాకు మెంటర్. సో యాక్చువల్లీ ఆ షోలో నేను ఈ పాట పాడి ఎలిమినేట్ అయ్యాను, బట్ ఇదే పాట పాడి నేను ఈ షోలో సెలెక్ట్ అయ్యాను అనమాట. బాగుంది కదా. అంటే ఇట్స్ లైక్ అంటే కొంచెం అంటే ఎక్కడైతే ఫెయిల్యూర్ ఉందో అక్కడే సక్సెస్ వచ్చింది. అండ్ ఆ సాంగ్ నాకు నేర్పించింది కూడా అనిరుద్ అన్ననే. సో ఐ యాక్చువల్లీ వాంట్ టు థ్యాంక్ హిమ్. ఈ ఆపర్చునిటీ తీసుకుని ఐ వాంట్ టు థ్యాంక్ హిమ్. థ్యాంక్ యూ అన్నయ్య. సో ఎక్కడైతే ఓడిపోయాను అనుకున్నావో అక్కడే మళ్ళీ గెలిచి చూపించావు. సో చాలా ప్రౌడ్ మూమెంట్ కదా అది. సో సూపర్. అండ్ అంటే నీ జర్నీలో చూసుకుంటే 1.5 year కి ఏదో సింగింగ్ ఇలా అన్నారు, 2 years. 2 years? 2 years లో మేము అసలు ఎక్కడ తిరిగినా ఎక్కడ పడినా కూడా గుర్తులేదు. ఎలా అసలు? యాక్చువల్లీ
సో మమ్మీకి డాడీకి మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. ఓకే. సో మమ్మీ చాలా ఎక్కువ మ్యూజిక్ వింటుంది, శృతి జ్ఞానం కొంచెం ఉంది. డాడీ పాడుతూ ఉంటారు, అంటే ప్రొఫెషనల్ గా కాదు బట్ యాజ్ అ హాబీ పాడుతూ ఉంటారు అనమాట, అలా నార్మల్ గా. సో అలా వాళ్ళ వల్ల నాకు కూడా మ్యూజిక్ నాలో ఇంకల్కేట్ అయిందని నేను అనుకుంటున్నాను. అంటే అంత చిన్న ఏజ్ కదా, ఒకవేళ ఎవరు చెప్పినా మనం పెద్దగా పట్టించుకోరు, మన గేమ్ మంది మన ఆట మంది అంటారు. సో నువ్వెలా దానికి కనెక్ట్ అయ్యావు? చిన్నప్పుడు డాడీ నార్మల్ గా లైక్ ఏదో కూర్చోబెట్టినప్పుడు కానీ పడుకోబెట్టినప్పుడు కానీ ఆడుకుంటున్నప్పుడు కానీ అమ్మ ఈ పాట పాడు అని డాడీ పాడితే నేను అది ఇమిటేట్ చేసి పాడాలన్నమాట. చిన్నప్పుడు మ్యూజిక్ అంటే నాకు ఎక్కువ తెలీదు, అంటే ఇలా ప్లేబ్యాక్ సింగింగ్ ఉంటుంది అది ఏం తెలియదు నాకు. మ్యూజిక్ అంటే పాడతారు, కొంతమంది పాడతారు కొంతమంది పాడలేరు. సో అలా ఉండేది నాకు. అంటే నేను మ్యూజిక్ ని కూడా ఎక్కువ సీరియస్ గా తీసుకునేదాన్ని కాదు చిన్నప్పుడు, బట్ నాకు మ్యూజిక్ అంటే ఇష్టం. ఐ థింక్ నేను కొంచెం పెద్ద అయ్యాక నాకు ఒక ఐడియా వచ్చింది, ఇట్లా మ్యూజిక్ నాకు ఇష్టం కంటే ఎక్కువ లైక్ ఇట్స్ మై ప్యాషన్ అని. నాకు ఒక ఐడియా వచ్చింది. ఎప్పుడు వచ్చింది అది? నా 8th క్లాస్ లో అనుకుంటా, 8th ఆ క్లాస్ లో. సో స్కూల్ డేస్ లోనే వచ్చింది అనమాట. సో అంటే స్కూల్ డేస్ లో వచ్చినప్పుడు స్టడీస్ ఒకవైపు ఇది, సో రెండు మేనేజ్ చేసావా మరి? నేను ఇంకా మేనేజ్ చేయడంలోనే ఉన్నాను, ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. సో యా రైట్ నౌ ఇంటర్ సెకండ్ ఇయర్. సో ఎలా ఉంది స్టడీస్ అంతా? అంటే మళ్ళీ ఒక ఎన్వైరన్మెంట్ నుంచి సడన్ గా ఇంకో అక్కడ మొత్తం పాటలు ఉండి సడన్ గా ఇప్పుడు చదువు అలా కొంచెం కష్టం. ట్రైంగ్ టు మేనేజ్ అన్నమాట. అందులోంచి ఇందులోకి షిఫ్ట్ అవడం అట్లా. ఫ్రంట్ బెంచ్ బ్యాక్ బెంచ్? నేను యాక్చువల్లీ మిడిల్ బెంచ్ అండి. బ్యాక్, అంటే మిడిల్ కి బ్యాక్ కి మధ్యలో. ఓకే, బ్యాక్ బెంచ్ నుండి ఆరాధిస్తాం అన్ని అలాగా. సో సూపర్. అండ్ అంటే ఏంటి మమ్మీ ఎక్కువ సపోర్టా డాడీ ఏంటి, ఎవరు ఇద్దరులో ఎక్కువ? లేదు, యాక్చువల్లీ ఇద్దరు ఈక్వల్ గా సపోర్ట్ ఇవ్వడం వల్లే నేను ఇంత దాకా వచ్చాను. అండ్ ఆల్సో ఐ వాంట్ మెన్షన్ దిస్ బికాస్ నాకు ఒక అక్క ఉంది, షీఈ్ స్టడీయింగ్ బీటెక్ 3rd year రైట్ నౌ. సో తను స్కూల్ డేస్ నుంచి నాకు చాలా సపోర్ట్ చేసేది. అంటే లైక్ ఇప్పుడు మమ్మీ డాడీ నాతో పాటు షోస్ కి కానీ రికార్డింగ్స్ కి కానీ అట్లా తిరుగుతూ ఉంటారు, నాతో పాటు వస్తూ ఉంటారు. బట్ అక్క ఇంట్లో ఒక్కరితే ఉండడం, తను ఒక్కరితే అన్ని చేసుకోవడం, తను ఇండిపెండెంట్ గా ఉండడం వల్లనే డాడీ మమ్మీ నాకు టైం స్పెండ్ చేయగలుగుతున్నారు. అంటే షీ సాక్రిఫైసింగ్ హర్ ఓన్ టైం విత్ అవర్ పేరెంట్స్ టు ఎంకరేజ్ మై గ్రోత్. అర్థమైంది. సో తనకి ఏమైనా ఇంట్రెస్ట్ లేదా? షీఈ్ యాక్చువల్లీ భరతనాట్యం డాన్సర్, తను డిప్లొమా కంప్లీట్ చేసింది. సూపర్. ఓకే, అటొకలు ఇటొకలు. సో రెండు గళ్ళు అంటారు కదా, డిఫరెంట్ గా ఉన్నాయి అనమాట. సో అంటే ఎప్పుడైనా ట్రై చేయలేదు సింగింగ్ వైపు గట్రా అక్క గారు? అక్క యాక్చువల్లీ నేను చెప్పాలి ఇది. సో ఫస్ట్ తనే సింగింగ్ క్లాసెస్ కి వెళ్ళింది. నేను అంటే ఏం జరిగిందంటే నా చిన్నప్పుడు మమ్మీ అక్కని మ్యూజిక్ క్లాసెస్ కి తీసుకువెళ్ళేది, నేను కూడా మమ్మీతో అక్కతో పాటు వెళ్ళేదాన్ని. అక్క క్లాస్ లో ఉండేది, నేను బయట మమ్మీతో కూర్చునేదాన్ని. సో మ్యామ్ ఏమో అక్కకి లోపల క్లాస్ చెప్తూ ఉంటే నేను కూడా అది విని నేను కూడా పాడేసేదాన్ని అంటే బయట. సో ఇట్లా అప్పుడు మ్యామ్ వచ్చి చెప్పారంట, మేము చెన్నైలో ఉండేవాళ్ళం, సో అక్కడ తమిళ్లో మాట్లాడకపోతే ఇట్లా నీకు 2 ఫీజు కుట్టుకున్నట్టే మీరు 2 ఫీజులు ఇవ్వాలి, బయట ఒక అమ్మాయి నేర్చేసుకుంటుంది లోపల ఒక అమ్మాయి నేర్చుకుంటుంది అని. సో ఫస్ట్ తను మ్యూజిక్ నేర్చుకోవడం వల్లనే నాకు మ్యూజిక్ అబ్బింది. బట్ తర్వాత తనకి డాన్స్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ షీ ఆల్సో సింగ్స్. మీ అక్క నీకు బాగా ఇష్టం కదా? చాలా అర్థమవుతుంది. సో జనరల్ గా మాటల్లో కొన్ని తెలిసిపోతాయి అనమాట. సో నీ మాటల్లో అక్క గురించి తెలుస్తుంది. సో అక్కకైతే థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే కొంచెం సాక్రిఫైస్ చేయడం వల్ల ఈ ఆనిముత్యం బయటకు వచ్చింది. అంతేగా? సో రైట్, అంటే ఓకే సింగింగ్ నేర్చుకుంటాను, బట్ పర్ఫార్మెన్స్ చేసే స్కోప్ ఎక్కడ దొరకదు కొన్నిసార్లు. సో నీకు ఫస్ట్ ఎక్కడ నీ యూజ్ అయింది, ఎక్కడ స్టార్ట్ చేసావు? యాక్చువల్లీ నా ఫస్ట్ షో 2019 లో, ఫస్ట్ టీవీలో కనపడే షో అంటే 2019 లో భక్తి టీవీలో పలికద భాగవతం అని ఒక షో వచ్చింది. సో అందులో భాగవత పద్యాలు పోటీలు జరిగాయి అన్నమాట. అందులో టాప్ 3 ఉన్నాను. నీ లక్కీ నెంబర్ 3?
ఏమో అన్నా ఇక్కడ అలాగే ఉంది కదా, ఎక్కడ చూసినా 3A. అంటే లైక్ అప్పుడు ఇంకా నాకు అస్సలు ఏం తెలీదు. షో అంటే ఏంటి, కెమెరా అంటే ఏంటి, షూటింగ్ ఎలా జరుగుతుంది ఏం తెలియదు నాకు. భయమే లేదా? అంటే వేసింది కానీ నేను అప్పుడు కొంచెం చిన్నపిల్లని కాబట్టి ఏదో అప్పుడు ఇంకా ఎక్కువ తెలియదు కదా మనకి. సో మనం ఏదో మన పాట పాడేస్తాం, మన పని మనం చేసుకోను అంటే ఓకే. సై ఫీలింగ్ ఏం ఉండదు. ఉన్నది ఆ టైంకి. నేను స్టడీయింగ్ 7th క్లాస్ ఆ టైంకి. సో ఇంకా అప్పుడప్పుడే తెలుస్తుంది నాకు, అంటే కొంచెం భయం ఉంది. సో నెక్స్ట్ 2022లో సూపర్ సింగర్ జూనియర్ స్టార్ మాలో సూపర్ సింగర్ జూనియర్ పాడాను. 90s లో ఏదో పద్యాలు అన్నావు కదా, సో ఏమైనా గుర్తున్నాయా? ఘన యమునా నదీ ఖల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగా సాధు బృందావన చర చంచరీక గానంబు గాయక సుగానంబుగా కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దములుగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులుగా పద్మరాగాది రత్న ప్రభా సమాన మహిత కాళియ ఫణిఫణ మండపమున నళినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున పేర్చి నృత్యమాడే సూపర్ సూపర్. అసలు అది ఎలా గుర్తు పెట్టుకున్నావు అసలు? జనరల్ గా ఇది యాక్చువల్లీ ఫినాలే ఎపిసోడ్ లో పాడాను. ఆ షోలో ఎస్పీబీ సార్ వచ్చారు. సో అక్కడ మా టీం అందరం కలిసి ఈ ఒక్క పద్యం పాడాను. సూపర్. ఏమన్నారు ఎస్పీబీ సార్? ఎస్పీబీ సార్ అన్నారు, ఇట్లా దేవతలందరూ వచ్చి వినేటట్టు పాడారు, మీరందరూ అంత వినసొంపుగా పాడారు అని చెప్పారు. సో నీకు ఎవరో ఇన్స్పిరేషన్ సింగర్స్ లో? చాలా మంది ఉన్నారు, అంటే ఇప్పుడు యూత్ లో కానీ అప్పుడు కాలంలో కానీ. బట్ ఒక్కరు అంటే ఫీమేల్ లో కేఎస్ చిత్ర మ్యామ్, శ్రేయా ఘోషల్ గారు. మేల్ లో ఎస్పీబీ సార్, శంకర్ మహాదేవన్ గారు. కల్పన గారు అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆవిడ్ని పాటల రాక్షసి అంటారనమాట. ఎందుకంటే అలా అంత ప్రాక్టీస్ చేసి అంత పర్ఫెక్షన్ తో ప్రెజెంట్ చేస్తారనమాట. సో నాకు కల్పన గారు అంటే చాలా ఇష్టం. ప్రాక్టీస్ చేస్తావా? అలాగే చేద్దామని నేను ఇప్పుడు ట్రై చేస్తున్నాను. చిత్ర గారు అన్నావు కాబట్టి చిత్ర గారితో ఒక సాంగ్ పాడావు ఇద్దరు కలిసి. అవును, చాలా ధైర్యం చేసావు అక్కడ. యాక్చువల్లీ నేను అప్పుడు చిన్నపిల్లని కాబట్టి నాకు ఆ మూమెంట్ యొక్క వాల్యూ తెలియలేదు. అంటే తెలియలేదు ఇన్ ద సెన్స్ ఐఎమ్ రియలైజింగ్, అంటే నాకు రియలైజింగ్ అవ్వడానికి టైం పట్టింది అనమాట. నేను ఎవరితో పాడుతున్నాను? చిత్ర గారు అంటే ఎస్పీబీ సార్ తో పాడను. ఆవిడ లెవెల్ అక్కడ చాలా మంది ముందు పాడుంటారు. పెద్ద పెద్ద వాళ్ళకి ఇళయరాజా సార్ అని, ఏఆర్ రెహమాన్ సార్ అని పెద్ద పెద్ద వాళ్ళకి పాడారు. అలాంటి ఆవిడతో నేను పాడుతున్నానంటే అప్పుడు అదంతా ప్రాసెస్ చేసుకునే టైం, ఏజ్ అదంతా నాకు లేదు. బట్ ఒకటైతే గుర్తుంది, ఓకే నేను ఒక పెద్ద సింగర్ తో పాడుతున్నాను, ఇదొక నాకు ఒక లైఫ్ లో మర్చిపోలేని మూమెంట్ అని అయితే అనుకున్నా. అవును, సూపర్. అండ్ ఇంకోటి ఏంటంటే అదే మా టీవీలో కదా సూపర్ సింగర్స్, అదే అప్పటికి ప్రిపేర్ అయిపోయావు, ఇంకా ప్రిపేర్ అయ్యావు అప్పటికి ఇంకా దూసుకెళ్ళడానికి ఇండస్ట్రీలో. అప్పుడు అంటే లైక్ నేను చెప్పాను కదా 8th క్లాస్ లోనే అని. సో నేను అప్పటి వరకు ఏంటంటే నీకు కొంచెం కొంచెం తెలుసు. అవును, బట్ సూపర్ సింగర్స్ నుండి ఇంకా ఇది మంచి ప్లాట్ఫామ్, ఇక్కడ నుండి మనం స్టెప్ బై స్టెప్ వేయొచ్చు అని క్లారిటీ వచ్చిందా? అక్కడి నుంచి నేను చిన్న చిన్నగా క్లారిటీ పెంచుకోవడం. అంటే అది ఒక పెద్ద ప్లాట్ఫామ్ కదా. సో అక్కడ ఎలా ఉంటుంది, ఎలా ప్రెజెంట్ చేయాలి, ఆర్ ఎలా మన ఆడియన్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు, అలాంటిది అండర్స్టాండ్ చేసుకోగలిగాను. సో దానికి ఫస్ట్ ప్రిపేర్ అయ్యావు మరి? అంటే కొన్ని సాంగ్స్ ప్రిపేర్ అవుతారు కదా ఆడిషన్ కా అక్కడ. ఆడిషన్ ఇచ్చావా? అంటే ఇప్పుడు దాకా నేను వెళ్ళిన షోస్ అన్నిటికీ ఆడిషన్స్ ఇచ్చాను. సూపర్.
సో ఏంది, ఏ సాంగ్ ఇచ్చావు? కన్నులతో చూసేవి అని ఒక క్లాసికల్ సాంగ్, జీన్స్ సినిమా. ఆడిషన్ సాంగ్స్ ఎందుకు అడుగుతున్నానంటే ఆడిషన్ సాంగ్స్ లో 100% బెస్ట్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే సెలెక్ట్ అవ్వాలి అన్న పవర్ ఉంటది అనమాట. అందుకే ఆ సాంగ్స్ అడుగుతున్నా. సాంగ్ పాడాలి ఇప్పుడు తప్పకుండా. యాక్చువల్లీ ఈ సాంగ్ పాడి ఇంకో సాంగ్ పాడాను, ఒక వెస్టర్న్ సాంగ్. సో మీరేది వినాలనుకుంటున్నారు? రెండు వినాలి. ఓకే, తప్పకుండా. ఓకే. కన్నులతో చూసేవి గురువా కనులకు సొంతమోనా, కనులకు సొంతమోనా, కన్నుల్లో కను పాపై నీవు కన్ను విడిపోలేవు, ఇక నన్ను విడిపోలేవు. తాకడ తాకడ దక్క ధిం తాకడ తాకడ దక్క ధిం తాకడ తాకడ దక్క ధిం తక ఝం. సూపర్. అండ్ నెక్స్ట్ ది హూస్ ద హీరో అని కమల్ హాసన్ సార్ మూవీది అది. హూస్ ద హీరో, హూస్ ద హీరో, ఎంత పారో ఏమి ఫారో, తట్టు తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. హూస్ ద హీరో, హూస్ ద హీరో, ఎంత పారో ఏమి ఫారో, తట్టు తీసే తాండవంలో వీడే వీడే జయించే జోరో. సాహసాల మారు పేరో, గుండె చీరే వేగమైన ఆరో, గుచ్చుకున్న దంచలేదులే టుమారో. హే కమ్ ఆన్, వీడి పట్టెలోన యాక్షన్ ఉందిరో. హూస్ ద హీరో. ఇంచేపు ఏదో ట్రెడిషనల్ గా సైలెంట్ గా వెళ్తాను అనుకో. సో ఒకసారి హైప్ అయింది భయ్య, నేను కూడా హైప్ క్వశ్చన్లు మార్చాలి. సో చిత్ర గారితో అదే సాంగ్ పాడారన్నారు, ద బెస్ట్ మూమెంట్ అని మీరు అన్నారు. బట్ ఆవిడతో మాట్లాడడం అనేది అంటే కొన్ని ఒక ప్రతి సింగర్ కి అనిపిస్తుంది ఆవిడ నుండి ఏదైనా టిప్స్ తీసుకోవాలి అని. మీకేంటి బెస్ట్ టిప్ ఏమైనా వచ్చిందా? సో యాక్చువల్లీ ఐ థింక్ సూపర్ సింగర్ లో నేను చాలా నేర్చుకున్నాను. అంటే లైక్ ఇట్ వాస్ అ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఫర్ మీ. సూపర్ సింగర్ కి ముందు నేను ఒకలా పాడేదాన్ని, సూపర్ సింగర్ తర్వాత నేను ఒకలా పాడేదాన్ని. ఏంటి డిఫరెంట్? ఐ థింక్ ఐ స్టార్టెడ్ అంటే ఎక్కువ ఎమోషన్ తో, అంటే ఒక ఫీల్ తో పాడాను పాటని. ముందర ఏదో పాటలా పాడేసేదాన్ని, తర్వాత పాట అర్థం చేసుకుని పాడటం అనేది జరిగిందనమాట. అంటే ఫీల్ తో పాడటం, ఆ పాట దేని గురించి, మోటివేషనా, లవ్వా, బాధ, బ్రేకప్ ఏంటి అని అర్థం చేసుకుని పాడడం, ఆ ఫీల్ పెట్టి పాడడం అనేది అర్థమైంది. వాళ్ళు ఏం చెప్పారా? చిత్ర గారు చెప్పారు అక్కడ పాడేటప్పుడు. లైక్ మాకు చిత్రమ్మ సజెషన్స్ ఇస్తుంటారు. చిత్రమ్మ కానీ, మనోజ్ సార్ కానీ, రనీనా అక్క కానీ, హేమచంద్ర అన్న కానీ. సో వాళ్ళందరూ మా బ్యాండ్ అక్కడున్న బ్యాండ్ మెంబర్స్, అక్కడంతా తమిళ్ ప్రొడక్షన్ అనమాట సూపర్ సింగర్ అనేది. సో మీడియా మేసన్స్ అని, సో వాళ్ళు వచ్చి స్టార్మాలో సూపర్ సింగర్ యూనిట్ తెలుగు చేశారు. సో అక్కడ బ్యాండ్ వాళ్ళందరితో బాగా అంటే చాలా కలిసిపోయి ఇట్లా వాళ్ళు ఏదైనా సజెషన్స్ ఇవ్వడం కానీ, ఒక పాటలో ఎక్కడేం పాడాలి, ఎక్కడేం పాడకూడదు, ఇక్కడ ఇలా చేయొచ్చు, ఇక్కడ ఇలా కూడా చేయొచ్చు అని వాళ్ళు సజెషన్స్ ఇవ్వడం, మేము తీసుకోవడం. అట్లా. నీకు తమిళ వచ్చు కదా? వచ్చు. సో బాగా దాంట్లో ఏమైనా సాంగ్ ప్రాక్టీస్ చేసావు తమిళ్లో? పాడదామా తెలుగు వాళ్ళ కోసం తమిళ్లో ఒక సాంగ్? ఓకే. మలరే మౌనమా మౌనమే வேதமா மலர்கள் பேசுமா பேசினால் ஓயுமா அன்பே மலரே பாதி ஜீவன் கொண்ட தேகம் வாழ்ந்து வந்ததோ மீதி ஜீவன் என்னை பார்த்த போது வந்ததோ ஏதோ சுகம் உள்ளூருதே ஏனோ மனம் தள்ளாடுதே
ஏதோ சுகம் உள்ளூரிதே ஏனோ மனம் தள்ளாடுதே விரல்கள் தொடவா விருந்தல் பெறவா மார்போடு கண்கள் మూడవా మలరే. ఇది నేర్చుకుని చాలా రోజులైంది. సో నాకు తెలిసి సాంగ్స్ కి లాంగ్వేజ్ బ్యారియర్ లేదనుకుంటా, ఎందుకంటే ఏ సాంగ్ అయినా ఒక ఫీల్ ఉంటుంది అనమాట. అండ్ నువ్వు కూడా ఎక్కువ ట్రెడిషనల్ సాంగ్స్ ఎంచుకుంటావా? నీకు అవి ఇంట్రెస్ట్? యాక్చువల్లీ నాకు ఎక్కువ నాకు ఎలాంటి సాంగ్స్ ఇష్టం అంటే అన్ని జానర్స్ పాడతాను నేను, బట్ నేను ప్రిఫర్ చేసేది ఎక్కువ కొంచెం రిథమ్ ఉన్న సాంగ్స్ అన్నమాట. మాస్ అని కాదు, అలాగని మెలోడీ అని కాదు. మాస్ కి మెలోడీకి మధ్యలో ఒక గ్రూవ్ ఉంటుంది, మెలోడీ కూడా ఉంటుంది. అలాగా కళావతి లాంటిది, లేదా చిలకమ్మ నేను ఫస్ట్ ఇండియన్ ఐడల్ లో పాడిన సాంగ్ గాలా ఎపిసోడ్, అంటే గ్రాండ్ ప్రీమియర్ ఎపిసోడ్ లో పాడాను. సో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 3 కదా, రైట్? సో సీజన్ 2 కి ఏమైనా ట్రై చేసావా? ట్రై చేసా. ఎందుకని కొంతమంది ట్రై చేసి రాని వరకు 3 కి వస్తుంది. యాక్చువల్లీ సీజన్ 2 కి కాదు, సీజన్ 1 కి ట్రై చేశాను. ఓకే. బట్ అప్పుడు అవ్వలేదు, ఇప్పుడు అయింది. అప్పుడు ఎందుకు రిజెక్ట్ చేశారు, ఇప్పుడు ఎందుకు యాక్సెప్ట్ చేశారు? ఆ 2 years మధ్యలో ఏం జరిగింది? ఆ 2 years అప్పుడు ఐ థింక్ నేను అన్నాను కదా ఫీల్ పెట్టి పాడాలి అని, బట్ దట్ వాజంట్ ఇనఫ్. ఇంకా ఏదో లైక్ మిస్సింగ్ ఉండే, ప్రాక్టీస్ అయి ఉండొచ్చు ఆర్ సంథింగ్, ఎనీ అదర్ ఫ్యాక్టర్. ఆర్ అప్పుడు నేను ఇంకా ఐ వాజంట్ ఇన్ మై బెస్ట్ వోకల్ షేప్ అన్నమాట. మేబీ అందుకేనేమో I got rejected this time. సో ఎవరికి ఎప్పుడు ఏం రావాలో అప్పుడు వచ్చేద్దాం అన్నమాట. అది అయితే నిజంగా కరెక్ట్. సో ఆ టైంలో వస్తే ఎందుకో కొంచెం ముందే వెళ్ళిపోదేమో. అవును. ఇప్పుడు రావడం వల్ల నీకు ఎలా పాడాలి, ఏ రిథమ్ తో పాడాలి క్లారిటీ రావడం వల్ల సో టాప్ 3, రైట్? సో కంగ్రాట్స్ నిజంగా. సో అంటే ఇప్పుడు ఆ షో అంటే తెలుగు ఇండియన్ ఐడల్ లో నేను ఆల్రెడీ బిఫోర్ కూడా ఒక 2-3 ఇంటర్వ్యూలు చేశాను. సో ప్రతి ఒక్కరు లైఫ్ లో ద బెస్ట్ మూమెంట్ అంటారు అనమాట. సో అలాంటి షోకి వెళ్ళడమే అదృష్టం. అంత పెద్ద స్టేజ్ లో మేము ఆ పర్టికులర్ ఎన్ని డేస్ ఉన్నా అదంతా మేము చేసుకున్న అదృష్టం అంటారు. నువ్వు దానికోసం సెలెక్ట్ అయిన తర్వాత ఏంటి అంటే ఉంటది కదా, ఇలా ప్రాక్టీస్ అవ్వాలి, ఇది చెయ్యాలి, ఎలా అయినా మనం ఏంటో చూపించుకోవాలని. జనరల్గా వెళ్ళింది విన్నర్ కోసం వెళ్తాం కదా, విన్నర్ అయినా నేను ఒక్కటే పట్టుకున్నాను, ఎక్కడ దాకా వెళ్ళినా మన బెస్ట్ ఇచ్చి మన బెస్ట్ ఇవ్వాలని. టాప్ 5 ఉంటాయి అందులో, టాప్ 7, టాప్ 3 ఆర్ 1, 2, 3, టాప్ 5 ఫైనల్స్ కి వెళ్తారు. టాప్ 5 నుంచి అందులో 2 అక్కడ 2 ఎలిమినేట్ అయ్యి అప్పుడు టాప్ 2, 3 ఉంటారు. ఓకే, సూపర్. సో దాంట్లో 3% నువ్వు. సో ఓకే, ఏం నేర్చుకున్నావు, అదే ఏం ప్రాక్టీస్ వెళ్ళి ఇలా డిఫరెంట్ ఉండాలి ఏంటి అనుకున్నావు? నేను యాక్చువల్లీ అనుకునేం అయితే వెళ్ళలేదు. నేను ఒకటే అనుకున్నాను, ఏదన్నా మన బెస్ట్ ఇచ్చి మనం 100% ఇచ్చి పాడి రిజల్ట్ ఏదొస్తే. సెలెక్ట్ అయిన తర్వాత కొంచెం భయం ఉంటది కదా, స్టేజ్ పెద్ద మనకంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది. నాకు ఫస్ట్ ఎలా ఉండిందంటే నేను నమ్మలేకపోయాను, అంటే నాకే వచ్చిందా, నేను పాడితే ఇచ్చారు నాకు అంటే అలా ఉండింది నాకంటే. లైక్ నేను ఫస్ట్ అంటే చాలా అంతా జరిగిపోతుంది, నేను అక్కడే ఉన్నాను, అది ప్రాసెస్ చేసుకోవడానికి టైం పట్టింది నాకు. సో నాకు గోల్డెన్ మైక్ వచ్చింది, సీజన్ లో ఫస్ట్ గోల్డెన్ మైక్ వచ్చింది నాకు. సో ఇట్లా తమన్ సార్, కార్తిక్ సార్ వాళ్ళందరూ ఇట్లా వచ్చి నాకు మైక్ ఇస్తుంటే ఏంటిది అలా అలా అనిపించింది. దాని తర్వాత అది సో అక్కడి నుంచి నాకు అంటే లైక్ బాగా చేయాలి అని ఒక తపన అయితే. అంటే కొంతమంది మనకి సూపర్ రా, బాగా చేసేవరా, ఇంకా చెయ్యి అంటుంటే మనకి ఇంకా లోపల నుండి ఇంకా బెస్ట్ ఇవ్వాలని. బట్ ఎక్కడో ఒక దగ్గర ఒక టాపిక్ వచ్చింది కదా, ఈ క్లిప్ కట్ చేసి పంపించండి రా. ఎగ్జాక్ట్లీ. సో అది నిజంగా ఒక షాక్ నీ ఫేస్ చూస్తే, నిజమా అని అన్నారు. నాకు చాలా. ఎవరికి పంపించమన్నారు? అంటే సింగర్స్ కావచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ కావచ్చు, ఆయన ఒక గాడ్, హీస్ ఎ లెజెండ్. సో అలాంటి వ్యక్తికి ఇది పంపించండి రా అనేటప్పుడు సో నీ ఫేస్ లో చాలా ఫీలింగ్ వచ్చింది, కనిపించింది. సో ఎలా అనిపించింది ఆ మూమెంట్? యాక్చువల్లీ ఆ రోజు పర్ఫార్మ్ చేసేటప్పుడు నాకు ఫీవర్ ఉండే, 103 or something like that.
నాకు అంటే లైక్ అప్పుడు తమన్ సార్ అంటే వాళ్ళకి తెలిసింది ఇట్లా నాకు ఫీవర్ ఉందని. నెక్స్ట్ నేను పర్ఫామ్ చేయాలి, వాళ్ళు వచ్చి తమన్ సార్ వచ్చి ఐ యు ఫైన్, నీకేమన్నా కావాలా అని చాలా కేర్ తీసుకుని లైక్ పర్ఫామ్ చేయగలవా, ఇప్పుడు చేస్తావా లేదా తర్వాత చేస్తావా, బానే ఉన్నావు కదా, నీకేమైనా మిల్క్ అలా ఏమైనా తెప్పించినా అని తమన్ సార్ వచ్చి అడగడం. గీతకు వచ్చి ఏం కాదు కామ్ గా పర్ఫామ్ చేయి, ఇప్పుడు కాకపోతే తర్వాత పర్ఫామ్ చేయి ఏం కాదని. కార్తిక్ సార్ కానీ అందరూ లైక్ అందరూ చాలా సపోర్టివ్ గా ఉన్నారు ఆ టైంలో. సో లైక్ ఇంకేదైతే అదైందని పాడేశాను. చిలకమ్మ దళపతి సినిమా నుంచి. చీకు చింత లేదు చిందులేసే ఊరు, పాట ఆట ఇది ఏందంట, ఊరిలోని వారు ఒకటైనారు, నీకు నాకు వరసేనంట, పండగ నేడే మన ఊరికి అసలు రేపే కలలు రేనే, వాడనిదంట ఈ వేళకి అందరికింకా వ్యథ తీరేనే, పూట కాని రాట పాట బుల్లెమ్మ నవ్విందంట, మణి ముత్యాలే రాలేనంట. నాకు మ్యూజిక్ వచ్చేస్తుంది. సో సూపర్ నిజంగా, అంటే ఒక్కొక్క సాంగ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. అండ్ అంటే ఆ చిత్ర గారు వాళ్ళందరూ ఒక స్టేజ్ నుండి ఇప్పటి వరకు ఎలా గుర్తున్నారో, సో గీత గారు వీళ్ళందరూ మనకు కూడా ఇప్పుడున్న జనరేషన్ బాగా కనెక్ట్ అయ్యాను. సో అంటే నేను చూస్తే చాలా చిన్నపిల్లలాగా ఉన్నాను. సో అందరికి చాలా క్యూట్ గా నచ్చేస్తావు. సో వాళ్ళ నుండి ఏమైనా ఇచ్చారా బెస్ట్ కాంప్లిమెంట్స్ కానీ, ఇలా చెయ్యమ్మా నెక్స్ట్ ఫర్దర్ గా ఇలా ఉంటది అని కానీ ఏం చెప్పారా గీత గారు? అంటే లైక్ మాకు ఎప్పుడు లైక్ ఎంకరేజ్ చేస్తూ ఉంటారు, చాలా ఎంకరేజింగ్ గా మాట్లాడతారు. ఒక చిన్నగా మనం అనుకున్నట్టు పర్ఫామ్ చేయలేకపోయినా లైక్ ఏం కాదు, ఈసారి దిష్టిపోయింది అనుకో తర్వాత సారి బాగా పాడదు కానీ అన్నట్టు అలా అలా చాలా ఎంకరేజ్ చేస్తారు. తమన్ సార్ కానీ సార్ ఒకసారి అడిగారు, ఒక పాట నేను కొంచెం భయపడుతూ పాడితే ఏమైంది అని అడిగితే నాకు కొంచెం నర్వస్ అనిపించింది సార్. అంటే నువ్వు అంటే బాగా పాడవు, నర్వస్ ఏం లేదు నువ్వు అని అట్లా నవ్విస్తూ చాలా కామ్ చేసేస్తారు సార్. సో ఆయన ముందు పాడాలంటే ఎంత భయం ఉంటుందో, ఆయన మాట్లాడేటప్పుడు వెయిట్ చేస్తామన్నమాట, ఏం చెప్తారు అని. చాలా సరదాగా మాట్లాడతారు. అండ్ కార్తిక్ సార్ కూడా ఇప్పుడు మనకి ఆయనకి ఏదైనా డౌట్ వస్తే అక్కడే క్లారిఫై చేస్తారు, అంటే క్లారిటీ అడుగుతారు. అంటే లైక్ అక్కడ ఈ గమకం ఉందా లేదా ఈ గమకం ఉందా అని అడుగుతారు. సో అట్లా మాకు కూడా తెలుస్తుంది అనమాట ఆ టైంలో. అండ్ ఆల్సో కార్తిక్ సార్ కూడా మాకేదైనా అర్థం కాకపోతే ఒక చాలా డైసెక్ట్ చేసి చెప్తారు, అంటే చాలా చిన్న పిల్లలకి విరమర్చి చెప్తారు అనమాట, అన్ని మనకు అర్థమయ్యేటట్టు. సార్ కూడా చాలా ఎంకరేజ్ చేస్తారు. సూపర్, చాలా బాగా ఉంది. అండ్ అంటే ఇక్కడ వరకు నీ జర్నీ మొత్తం చాలా హ్యాపీగా నడుస్తుంది అనమాట అక్కడ. బట్ ఎంత హ్యాపీగా నడిచినా కొన్ని సిచ్యువేషన్స్ లో కొన్ని సాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అన్నమాట. సో ఏమైనా ఫేస్ చేసావా? నేను ఫస్ట్ డేంజర్ జోన్ కి వెళ్ళాను ఒకసారి, 2 times డేంజర్ జోన్ కి వెళ్ళాను. ఒక ఎపిసోడ్ లో ఇట్ వాస్ జడ్జెస్ రౌండ్, అంటే జడ్జెస్ మాకు సాంగ్స్ ఇచ్చారు పాడమని. సో ఆ రౌండ్ లో నేను డేంజర్ జోన్ కి వెళ్ళాను అనమాట. సో చాలా అంటే ఆబ్వియస్లీ టెన్షన్ వస్తుంది, బట్ ఆ టైంలో నేను ఇవ్వగలిగింది ఇచ్చాను నేను. సో అది అలా అయింది, అలా అయిపోయింది అంతే. వాళ్ళకి నచ్చిందా? నచ్చలేదంటే డేంజర్ జోన్ కి వచ్చాను. ఆ రోజు లో స్కోర్ వచ్చింది నాకు. సో 3 members డేంజర్ జోన్ కి వెళ్తారు, ఒకళ్ళు సేవ్ అవుతారు, ఆ ఇద్దరిలోంచి ఇంకొకరిని సేవ్ చేస్తారు, ఒకళ్ళు హెల్మెట్ అవుతారు. సో ఆ రోజు అనిపించింది, తర్వాత బౌన్స్ అవ్వాలనిపించింది కదా. సో అమ్మాయి మళ్ళీ ఎప్పుడు ఇటు వెళ్ళకూడదు, ఇటు వెళ్తే చాలా డేంజర్ గా ఉందని. సో పేర్లోనే ఉంది డేంజర్ జోన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చిన సింగర్ నేను అంత ఈజీగా వదలను. సో మీకు ఇప్పుడు 1 minute ఇస్తా, ఆ 1 minute లో ఎన్ని సాంగ్లు పాడగలరు? 1 minute లో ఎన్ని సాంగ్స్ పాడగలరు అన్న? చాలా సాంగ్స్ పాడగలరు అన్న. పాడు. అలా అడగకూడదు. ఎన్ని సాంగ్స్ అంటే మీరు ఏదన్నా అడిగితే నేను ఏదన్నా చెప్తాను, హీరో సాంగ్ కానీ మూవీ సాంగ్. 1 minute లో నువ్వు చూసైనా పర్లేదు, చూడకుండానే పర్లేదు,
1 minute లో నీకు వచ్చిన సాంగ్స్ పాడు. నీకు ఒక వర్డ్ పాడి ఇంకో దానికి మరీ ఒక్కటి కాదు, చిన్న లైన్ మళ్ళీ ఇంకో దానికి వెళ్ళిపోవచ్చు. అలా ఎన్ని మినిట్స్. ఇంతకు ముందు ఆల్రెడీ నేను ఒక 3 singers అలాగే ఒక మాట పట్టించా. కొంచెం డిఫరెంట్ గా ఉందన్నారు, నేను కూడా చేస్తాను. డైరెక్ట్ అవసరం లేదా? సో దీంట్లో అన్ని ఉండాలి, అన్ని మాస్ క్లాస్ మెలోడీస్. ఓకేనా? స్టార్ట్ చేద్దాం. సరే స్టార్ట్. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు, లాలు దరువా జలస్కరు బోనాల్ పండగ గస్తనాని రాగబోతివి నా సామే రారా సామే, బంగారు సామే మిసల సామే రొసల సామే, ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్నాయి వేళ, మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, కొంచెం నీరు కొంచెం నిప్పు ఉన్నాయినా, ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది, చినుకు తాకే జడిలో చిగురు తొడిగే చెలిమే విరిసే హరివిల్లులే, కన్నాని దురించరా నా కన్నాని దురించరా, కన్నాని దురించరా నా కన్నాని దురించరా, బంటూరీతి కొలువు ఇయ్యవయ్య రామ, బంటూరీతి కొలువు, గువా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట, వాన వాన వెల్లువాయ్ హే రంగులే హే రంగులే, నీరాకతో లోకమే రంగులై పొంగినే, రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి, కళాకారుల ఫ్యామిలీ మరి నేకజ్జగడిది నిద్రపోతు నిండు రాత్రి, క్రేవింగ్ 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 ఫర్ యూ నా పిల్లో, పక్కన నవ్వులు నువ్వు, ట్రిప్పింగ్ 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 ఆన్ యూ నా ప్లేలిస్ట్ అయిపోయావు. 1 minute అయిపోయిందా? ఓకే. సో సాంగ్స్ అయితే వస్తాను ఇంకోను, 1 minute అయిపోయింది. 16 పాడావు. అవునా? ఓకే. సో బాగానే కవర్ చేసాం. స్కోర్ చాలా జాగ్రత్తగా ఇంకా చేయొచ్చు. అంటే నేను సడన్ గా అడిగాను కాబట్టి కొంచెం అటు ఇటు ఉంటుంది, లేకపోతే ఆ 20 క్రాస్ చేసేది. సో మొత్తానికి అంటే నువ్వు అనుకునే గోల్ వైపు వెళ్తున్నావు, చాలా బాగుంది. బట్ ఏంటి ఫైనల్ గా నీ డ్రీమ్ ఏంటి, ఏమనుకుంటున్నావు? బేసికలీ నేను ఒక ప్లేబ్యాక్ సింగర్ అవుదాం అనుకుంటున్నాను. ప్లేబ్యాక్ సింగింగ్ తో పాటు నాకంటూ ఏదో ఒకటి యూనిక్ గా క్రియేట్ చేసుకోవాలనేది నా ప్లాన్. మ్యూజిక్ ఇండస్ట్రీలో ఇప్పుడు దాకా ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు లేరు కదా, అంటే సో అలా ఏమన్నా లేరా? నాకు నాకు తెలిసినంత వరకు అయితే లేరు, నాకు తెలిసినంత వరకు. బట్ ఉండొచ్చు. సో ఇండస్ట్రీలో ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫీమేల్ వస్తున్నారు, ఫీమేల్ డైరెక్టర్లు అవ్వచ్చు, డాన్స్ మాస్టర్లు అవ్వచ్చు, ఇప్పుడు ఫీమేల్ మ్యూజిక్ డైరెక్టర్. సూపర్. సో ఫైనల్ అయితే అదే. సో మంచి సినిమాకి మనం ప్లేబ్యాక్ సింగర్ కూడా, ఆర్ అంటే అదైనా ఇదైనా రెండు అయినా అవ్వచ్చు. సో రెండు అయితే ఇంకా ప్రొడ్యూసర్ కి ఇంకా బెటర్, పేమెంట్లు కూడా ఒకే దగ్గర ఉంటాయి కాబట్టి. సో ఫైనల్ గా మమ్మీ డాడీ సపోర్ట్ అయితే ఫుల్, చాలా చాలా సపోర్ట్ చేస్తారు. మరి ఏంటి స్టడీస్ ని చేస్తావా, లేకపోతే అలా 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 దాన్ని మేనేజ్ చేసుకుంటూ ఫుల్ ఇటువైపు పెడతావా? బేసికలీ నేను ఇప్పుడు 12th క్లాస్ చదువుతున్నాను, ఎంపీసీ నేను చదువుతుంది. సో ఇప్పుడైతే నేను ఇంజనీరింగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అది ఇప్పుడు ప్లాన్. ఇప్పటి వరకు నా మైండ్ లో ఉన్నది అదే సార్, దానికి మించి కెలక్కండి. అవును, కరెక్ట్, నా మైండ్ వాస్ రీడ్ చేసేసా. సో అంతకు మించి మరి వద్దు ఇప్పుడు. సరే నిజంగా ఆ సాంగ్స్ అయితే బ్యూటిఫుల్ గా ఉన్నాయి, అండ్ నీ వాయిస్ కూడా చాలా క్యూట్ గా ఉంది. మంచిగా నువ్వు అనుకునేది రీచ్ అవ్వు. అప్పుడు మళ్ళీ ఇంకొక ఇంటర్వ్యూ చేద్దాం. ఫైనల్ గా వెళ్ళేటప్పుడు మంచి సాంగ్ ఒకటి ఇచ్చేసి వెళ్దాం. ఫుల్ ఓవర్ మాసా. ఓకే. నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామే నా సామే, నేను సామి సామి అంటే నా పెనిమిటి లెక్క సక్కంగుంది రా సామే నా సామే, నీ ఎనకే అడిగేత్తంటే ఎంకన గుడి ఎక్కినట్టుంది రా సామే, నీ పక్కన కూసుంటే పరమేశ్వరుడే దక్కినట్టుంది రా సామే, నువ్వు ఎల్లేదాని సొత్తా ఉంటే ఏదే ఎండినట్టుంది రా సామే నా సామే నా సామే,
రారా సామే బంగారు సామే మిసల సామే రసల సామే నా సామే. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ కలుస్తాం కదా. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.